కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది. అక్కడ గంధి సీన్ పోవాలి, గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఎప్పుడు ప్రతిపక్ష నాయకులను తిట్టడం, లేకపోతే అధికార పక్ష నాయకులను తిట్టడం, ఈ రకంగా తిట్టడానికి బాగా అలవాటు పడిపోయినటువంటి వ్యక్తిగా ఆయన ముద్ర వేసుకున్నాడు తప్ప, ఏ రోజు పజ్జలోడ తీసుకొడతామని ఆయనే అంటాడు, లేదా తోలు తీస్తామని ఆయనే అంటాడు, చెప్పులు చూపించేది ఆయనే, అన్ని రౌడీ ఎలిమెంట్ లాగా ప్రవర్తించేది ఆయనే. ఆయన పర్సనల్ విషయాలు, ఆయన ఒక వీధి రౌడీ అని చెప్పి, లేదా ఒక గోండా అని చెప్పి, సోడా బడ్డీల గురించి, లేదా ఆయన వేరే ఒక ఇల్లు కట్టుకొని ఉండలేదు, ఏదైనా సెటిల్మెంట్లు చేస్తున్నారనే భావన అనేది ప్రజల్లోకి తీసుకెళ్దాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పే అబోధ కల్పన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిందనే డిప్రెషన్లో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారనేది ఆయనకి అర్థం కావట్లే. అంతకుముందు వచ్చినప్పుడేమో ఈయన చాలా సేవ చేస్తున్నాడు, చాలా మంచివాడని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇవ్వటం, తర్వాత నిన్న అంజిబాబు గారు వెళ్ళి జాయిన్ అయిన టైంలో ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడ నుంచి ఎవరినో ఆయన తరిమేయాలని, ఇక్కడ ఆయన రాక్షస పాలన జరుగుతుందని చాలా దారుణంగా మాట్లాడారు. నిత్యం ప్రజాసేవలో ప్రజల యొక్క అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేయాలని తాపత్రయపడే వ్యక్తిని రౌడీ అని, గోండా అని, లేకపోతే ఇక్కడి నుంచి బేవరం తరిమి కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలా ఉన్నాయా, లేకపోతే ఒక రౌడీ గోండా మాట్లాడే విధంగా ఉన్నాయని ప్రజలే ఈరోజు అందరూ చెప్పుకుంటూ ఉన్నారు.